హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అయితే తీసుకొచ్చామని చెప్పేసి సో దాని గురించి అయితే మాట్లాడబోతున్నాను. 2019 లో రిలీజ్ అయిన మూవీకి అయితే నేను ఇప్పుడు రివ్యూ చెప్పబోతున్నాను. తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఆ మూవీ కోసం నేను చాలా వెతికాను. సో నాకు తెలీదు ఈ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉందని చెప్పేసి. సో ఆ మూవీ అయితే ది లయన్ కింగ్ అనమాట. సో నాకు చాలా ఇష్టం. సో మూవీ చూసిన కాంచెల్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఛానల్ అయితే మొన్న స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియో పెడితే తప్పలేదు అనిపించింది, ఎందుకంటే నాలాగే చూడని ఆడియన్స్ ఎంతో మంది ఉంటారు ఆ మూవీకి. సో అంత బాగుందని అంటే నమ్మండి ఒకసారి. సో స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏంటంటే, ఒక అడవి ఉంటుంది. ఆ అడవికి రాజు ముఫాసా. ముఫాసా కొడుకు సింబా. ముఫాసాకి తమ్ముడు స్కార్ అనమాట. సో స్కార్ ఇస్ ద విలన్. సో స్కార్ వాయిస్ వచ్చేసి జగపతి బాబు గారు ఇచ్చారనమాట. సో సూపర్ ఉంది వాయిస్ అయితే. సో స్కార్ కి రాజ్యం దక్కాలని చెప్పేసి స్కారు హైనాల్తో చేయి కలిపి ముఫాసాను చంపేస్తాడు. సో సింబా చిన్నవాడు. సింబా మీద ఆ నేరం నెడతాడు అనమాట. సో ఇది ఇంటర్వెల్ లో ఉంటుంది. సో సింబా మీద నేరం నెట్టిన తర్వాత సింబా బయటికి పోతాడు. సో స్కారు ఆ రాజ్యాన్ని మొత్తం ఆక్రమిస్తాడు, ముఫాసా చనిపోతాడు కాబట్టి. సో సింబా తిరిగి వచ్చాడా, తిరిగి వచ్చి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడా అని ఇది స్టోరీ అనమాట. ఇదంతా మీరు మూవీలో చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్. నాకు లిటరల్లీ చెప్తున్నా కదా, ఫీల్ అయ్యా, చాలా ఫీల్ అయ్యా. ఎందుకనంటే అట్లున్నాయి ఆ సీన్స్ అయితే. చెప్పాలంటే ముఫాసా సింబాకి చెప్పే మాటలు మనకైతే ఎమోషన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి, ఎందుకంటే మనం బాధపడతాం. అట్లుంటాయి ఆ మాటలు. సీరియస్గా చెప్తున్నా కదా. సింబాని పక్కన కూర్చోబెట్టుకొని ముఫాసా పైకి చూపిస్తూ, చుక్కలు నేను చనిపోయినా, మా పూర్వీకులు చనిపోయినా, ఎవరైనా వాళ్ళు అక్కడే ఉండి మనల్ని చూస్తూ ఉంటారని చెప్తాడు. అక్కడ బీజియం కానీ, అక్కడ ఆ ముఫాసా చెప్పే డైలాగ్స్ కానీ వేరే లెవెల్ ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఎమోషన్ అయితే. ఫాదర్ కి సన్ కి ఆ రిలేషన్ ఎట్లా ఉంటుందంటే, కొడుకు కోసం తండ్రి చనిపోవడానికి కూడా సిద్ధమవుతాడు. సింబా రిస్క్ లో ఉన్నప్పుడు సింబాని రిస్క్ లో పెట్టింది ఎవరో కాదు, స్కార్ అన్నమాట. స్కారు వాళ్ళతోటి హైనాలతోటి చెయ్యి కలిపి ఆ బర్రెలని ఎల్లగొడతాడు అనమాట. సో సింబా ఒక్కడైపోతాడు. సింబా మీదకి అన్ని దూసుకొస్తుంటాయి. ముఫాసాకి తెలుస్తుంది ఈ విషయం, సింబా రిస్క్ లో ఉన్నట్టుగా. సో సింబా దగ్గరికి వచ్చి కాపాడడానికి దున్నల గుంపులోకి దూకి సింబాని ముఫాసా కాపాడతాడు. కానీ ఆ ప్రయత్నంలో ముఫాసా తన ప్రాణాలు కోల్పోతాడు. సో అదైతే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే అక్కడికి దునికిన తర్వాత తను కొండ ఎక్కుతాడు అనమాట. ఎక్కుతుంటే కొసకొచ్చేసరికి హ్యాండ్ ఇవ్వమని చెప్తారు కదా. సో స్కార్ వచ్చేసి తన మీద దాడి చేసి ఆ లోయలో పడేటట్టు చేస్తాడు. సో స్కార్ చంపేస్తాడు అన్నమాట ముఫాసాని. సో ఇది ఫాదర్ అండ్ సన్నికి ఉన్న రిలేషన్ ని చాలా బాగా చూపెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ ఆఫ్ విజువల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాబా చింపేశారు అనిపించింది నాకైతే. అసలు లిటరల్లీ చెప్తున్నా కదా, ఈ గ్రాఫిక్స్ రియలిస్టిక్ గా ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే, ఒక్కొక్క విజువల్ కానీ, ఒక్కొక్క ఫ్రేమ్ కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంది. మీరు చూస్తున్నప్పుడైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, ఇంకా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందులో లీనమైపోతారు మీరు, ఖచ్చితంగా చెప్తున్నా కదా. అండ్ బీజిఎం అండ్ డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది. సాంగ్స్ లో కూడా మొత్తం మాట్లాడుతున్నట్టుగా ఇట్లా సాంగ్ అయితే, దాన్ని ఒక 2 సాంగ్స్ ఏమో ఉన్నట్టున్నాయి. మొత్తం 3 సాంగ్స్ 2 సాంగ్స్ ఉన్నాయి. సో అవైతే చాలా బాగా పాడారు. అంటే మాటలతోటి నేను ఇక్కడ వస్తున్నా, లైక్ మీరు ది జంగువల్ బుక్ లో చూసుకున్నట్లయితే అలా మాటలతోటే సాంగ్స్ ఎట్లా కొనసాగించారో ఇందులో కూడా అట్లానే కొనసాగించారు అనమాట. సో అదైతే ఓకే అనిపించింది నాకైతే. అండ్ కామెడీ విషయానికి వస్తే, అడవి పంది అండ్ ఒక ఉడత లాంటిది, ఉడతనే అనుకుంటున్నాను నేనైతే. సో అడవి పంది వచ్చేసి బ్రహ్మానందం గారు, ఉడత వచ్చేసి ఆలీ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి సింబాకి సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ అయితే నవ్వుకోలేక చచ్చిపోతారు. చెప్తున్నా కదా, చాలా కామెడీగా ఉంటుంది మూవీ అయితే. వాళ్ళిద్దరు సీన్స్ అయితే మర్చిపోలేకపోతాను. క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఉంటుంది. తనని అడవి పందు ఏదో అన్నట్టుగా ఈ అడవి పంది పోయి హైనాలు అన్నిటిని బుద్ధి పారేస్తుంది అన్నమాట. సో కోపంతో నన్ను ఇట్లా అంటావా, ఊర పంది అంటావా, నన్ను అడిగి పందిని పట్టుకొని అని చెప్పేసి లిటరల్లీ పిచ్చ కామెడీ ఉంటుంది. చూసేయండి ఖచ్చితంగా. సో మీలో ఎంతమంది ఈ మూవీ చూసారో, ఎవరెవరు చూడలేదో వాళ్ళందరూ కలిసి కింద కామెంట్ చేయండి. సో చూడని వాళ్ళు వెంటనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్ గా ఉంది. నాకు ఫస్ట్ నేను సబ్స్క్రిప్షన్ చేసుకోగానే నాకు రికమెండ్ చేసింది. సో అందుకనే అప్పటిదాకా నాకు గుర్తులేదు మూవీ చూడాలని దాన్ని స్నూట్ చేసుకుంటూ వచ్చాను కానీ తప్పించి దాన్ని చూడాలని సపరేట్గా సర్చ్ కొట్టి ఇట్లా ఏం చేయలేదు ఆ ప్రయత్నాలు అయితే. సో మీరైతే ఖచ్చితంగా చూడండి. మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడతో మూవీ తెచ్చి నువ్వు ఇళ్ళ వచ్చి రివ్యూలకి ఇప్పుడు ఇస్తాను అని మీరు అనుకోవద్దు. మూవీ
మంచిగా ఉంటేనే నేను చెప్తా. నేను రికమెండ్ చేసే మూవీ అయితేనే మీకు ఇప్పుడు రివ్యూ చెప్తా, ఎప్పటిదో మూవీ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.